దావోస్ లో ఏపీ సీఎం ఇటు మంత్రి లోకేష్ బిజీగా పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలై గడుపుతున్నారు. అలాగే బిల్ గేట్స్ తో ఏపీ సీఎం చంద్రబాబు కూడా భేటీ కానున్నారు. ఇక విజన్ 2047 డాక్యుమెంట్ తో పాటు పలు అవకాశాలని గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన సంస్థల పట్ల ఇక్కడ వచ్చే అవకాశాలన్నింటినీ కూడా ఈ భేటీల్లో చర్చించే అవకాశం ఉంది. అలాగే ఇక వీరి షెడ్యూల్ ఏంటి, ఎవరెవరితో భేటీ కాబోతున్నారు, పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య. విజయ చంద్రిక, దావోస్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు లోకేష్, అదేవిధంగా టీజీ భరత్ లు బిజీగా గడుపుతున్నారు. ఈ రోజు మూడవ రోజు కూడా దాదాపు 10 నుంచి 15 సమావేశాలు ఉండేలాగా ప్లాన్ చేసుకున్నారు. దావోస్ లో నేడు ముఖ్యమంత్రి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మూడవ రోజు వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించనున్నారు. సీఎం తో యూనిలీవర్, డిపి వరల్డ్ గ్రూప్, పెట్రోలియం నేషనల్, గర్హాడ్, గూగుల్ క్లౌడ్, పెప్సికో, ఆస్ట్రాజెనికా సంస్థల అధిపతులు ఈ రోజు సమావేశం కాబోతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా బిల్ గేట్స్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధులతోనూ కూడా ఈ రోజు ముఖ్యమంత్రి సమావేశం కాబోతున్నారు. దావోస్ సమావేశాల్లో గ్రీన్ కోతో ఎంఓయూ కుదుర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేస్తోంది. అక్కడ దీనికి సంబంధించి ఎంఓయూ కూడా ఈ రోజు జరగబోతోంది. ప్రకృతి వ్యవసాయం, హ్యూమన్ మిషన్ కొలాబరేషన్, గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక విద్యుత్ వంటి అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలకు ముఖ్యమంత్రి హాజరై ప్రసంగించబోతున్నారు. ఏపీలో పెట్టుబడులకున్న అవకాశాలను వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలకు వివరించబోతున్నారు. మరోవైపు నారా లోకేష్ కూడా వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 3 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్న కడప, అనంతపురం, తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేయాలని హిటాచీ ఇండియా ఎండి భరత్ కౌశల్ ని అడగడం జరిగింది. దీంతో పాటు మిగిలిన నగరాల్లో కూడా, అంటే ఇప్పటికే నిర్ణయం తీసుకున్నప్పటికీ మిగిలిన నగరాల్లో కూడా వీటిని ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమర్థవంతమైన పవర్ ట్రాన్స్మిషన్ కోసం రాష్ట్రంలో హెచ్విడిసి, హై వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్ వంటి అధునాతన సాంకేతికత అమలు చేయాలని, దానికి సహకరించాలని కూడా కోరడం జరిగింది. వైజాగ్ మెట్రో ప్రాజెక్టు, గ్రీన్ ఎనర్జీ కార్యక్రమాలకు కూడా సాంకేతిక సహకారాన్ని అందించాలని భరత్ ను లోకేష్ కోరడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి అటు హిటాచీ ఇండియా ఎండి భరత్ కౌశల్ కూడా సానుకూలంగా స్పందించారు. 2019లోనే ఆంధ్రప్రదేశ్ లో 3 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లను 2018లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు నిర్మించడానికి హిటాచీ జోసెఫ్ ఇండియా కాంట్రాక్ట్ పొందింది.